వెల్కమ్ టు మై ఛానల్ హాజీ షేక్ నాగూర్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అంతిమ దైవ గ్రంథం ఖురాన్ 24 అన్నూర్ కాంతి సూరా. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 61. ليس على الأعمى حرج ولا على الأعرج حرج ولا على المريض حرج ولا على أنفسكم أن تأكلوا من بيوتكم أو بيوت آبائكم أو بيوت أمهاتكم أو بيوت إخوانكم أو بيوت أخواتكم أو بيوت أعمامكم أو بيوت عماتكم أو بيوت أخوالكم أو بيوت خالاتكم أو ما ملكتم مفاتحه أو صديقكم. ليس عليكم جناح أن تأكلوا جميعا أو أشتاتا فإذا دخلتم بيوتا فسلموا على أنفسكم تحية من عند الله مباركة طيبة كذلك يبين الله لكم الآيات لعلكم تعقلون. ఆయత్ నంబర్ 61. గుడ్డివానిపై గాని కుంటివానిపై గాని వ్యాధిగ్రస్తునిపై గాని స్వయంగా మీపైన గాని మీ ఇండ్లలో నుంచి అయినా లేదా మీ తండ్రుల ఇళ్ల నుంచి అయినా లేదా మీ తల్లుల ఇండ్ల నుంచి అయినా లేదా మీ అన్నదమ్ముల ఇండ్ల నుంచి అయినా లేదా మీ అక్క చెల్లెళ్ళ ఇళ్ల నుంచి అయినా లేదా మీ పెనతండ్రుల ఇళ్ల నుంచి అయినా లేదా మీ మేనత్తల ఇళ్ల నుంచి అయినా లేదా మీ మేనమామల ఇళ్ల నుంచి అయినా లేదా మీ పినతల్లుల ఇళ్ల నుంచి అయినా లేదా తాళపు చెవులు మీ ఆధీనంలో ఉన్న ఇళ్ల నుంచి అయినా లేదా మీ స్నేహితుల ఇళ్ల నుంచి అయినా ఏమైనా ఆహార వస్తువులు తీసుకుని తింటే అది అభ్యంతరకరం ఏమీ కాదు. మీరంతా కలిసి భుజించినా లేక వేరువేరుగా భుజించినా తప్పు లేదు. అయితే మీరు ఇండ్లలో ప్రవేశించేటప్పుడు మాత్రం మీ స్వయానికి సలాం చేసుకోండి. ఇది అల్లాహ్ తరపు నుంచి అవతరించిన మేలు కొరకు చేయబడే ప్రార్థన, శుభకరమైనది, పవిత్రమైనది. ఈ విధంగా అల్లాహ్ మీరు గ్రహించగలిగినందుకు తన ఆజ్ఞను మీకు తేటతెల్లం చేస్తున్నాడు. వ్యాఖ్యానం 101. ప్రవక్త సహచరులు రజల్లానుహులు యుద్ధాలకు వెళ్ళినప్పుడు వికలాంగులకు తమ ఇంటి తాళపు చెవులు ఇచ్చి వెళ్ళేవారు. తమ ఇళ్లలోని ఆహార పదార్థాలను తీసుకుని తినేందుకు కూడా వారికి అనుమతి ఇచ్చేవారు. అయినప్పటికీ ఈ వికలాంగ సహాబీలు రజల్లాతానుహులు ఇంటి యజమానుల పరోక్షంలో వారి ఇండ్లలోని ఆహార వస్తువులు తీసుకుని తినడం ధర్మసమ్మతం కాదని భావించేవారు. అలాంటి వారిని ఉద్దేశించి అల్లాహ్ వారు తమ ఆత్మీయుల బంధువుల ఇండ్ల నుంచి ఏదైనా తీసుకుని తిన్నా, తాళపు చెవులు తమ ఆదిలో ఉన్న ఇళ్ల నుంచి తీసుకుని తిన్నా తప్పు లేదని స్పష్టం చేశాడు. మరికొందరు ఈ ఆయతును ఈ అర్థంలో తీసుకున్నారు. ఆరోగ్యవంతులైన సహబీలు రజల్లానుహులు అవిటివారైన సహబీలతో కలిసి భోజనం చేయడానికి తడపడేవారు. కారణం తాము ఎక్కువగా తిని అవిటివారు తక్కువగా తిన్న పక్షంలో తాము వారికి అన్యాయం చేసిన వారు అవుతామేమోనని, దాని గురించి అల్లాహ్ సమక్షంలో ప్రశ్నించబడతామేమోనని భయపడేవారు. మరోవైపు వికలాంగులు అవిటివారు కూడా ఆరోగ్యవంతులతో స్త్రీమంతులతో కలిసి కూర్చుని తినడానికి మొహమాట పడేవారు. ఎందుకంటే తమ వల్ల వారికి అసౌకర్యం కలుగుతుందేమోనని వారు తలపోసేవారు. అయితే ఇందులో ఆక్షేపణీయమైన విషయం ఏమీ లేదని అల్లాహ్ ఇరు వర్గాల వారికి కూడా స్పష్టం చేశారు.
వ్యాఖ్యానం 102. ఆహార వస్తువులు అంటే అతి సామాన్యమైన వస్తువులని భావం. ఇంటి యజమానుల పరోక్షంలో దాచిపెట్టిన ఖరీదైన వస్తువులను కానీ నిల్వ చేసి ఉంచిన ఆహార ధాన్యాలను కానీ తీసుకోకూడదు. అలాంటి వస్తువులను తీసుకోవడం అధర్మం. ఐసరుత్త ఫాసిర్. ఇకపోతే ఒక తండ్రి పాలిట కొడుకుల ఇల్లు సొంత ఇల్లు లాంటిదే. ఒక హదీసులో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నువ్వు నీ ఆస్తి కూడా నీ తండ్రిదే అని తీర్పు ఇవ్వడం గమనార్హం. ఇబ్ను మాజా నెంబరు 2291, ముస్నదే అహ్మద్ 2/179, 204, 214. వేరొక హదీసులో మనిషి సంతానం కూడా అతని సంపాదనలోనిదే అని ఉంది. ఇబ్ను మాజా నెంబరు 2137, అబూ దావూద్ 3528. అల్బానీ ఈ హదీసుని ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు. వ్యాఖ్యానం 103. ఈ వాక్యం ద్వారా ఇంకొక సంకోచం కూడా దూరం చేయబడింది. కొంతమంది ఒంటరిగా భోజనం చేయడాన్ని ఇష్టపడరు. నలుగురితో కలిసి భుజించడం తప్పనిసరి అని భావిస్తారు. అందుకే కలిసి భుజించినా వేరువేరుగా ఒంటరిగా భుజించినా దోషం లేదని, రెండూ సమ్మతమేనని అల్లాహ్ స్పష్టం చేశాడు. అయితే కలిసి తినడం ఒంటరిగా తినడం కన్నా మంచి పద్ధతి. హదీసుల ద్వారా కూడా ఈ విషయం రూఢి అవుతుంది. ఇబ్నే కసీర్ వ్యాఖ్యానం 104. తమ ఇండ్లలోకి వెళ్ళేటప్పుడు పాటించవలసిన నియమ నిబంధనలు ఇక్కడ తెలియజేయబడ్డాయి. వారు ఇంట్లోని వారికి సలాం చేయాలి. మనిషి తన ఇల్లాలికి కన్న పిల్లలకు సలాం చేయడానికి ఇబ్బంది పడవచ్చుగాక, కానీ మనిషికి తన అహం కన్నా దైవాదేశం ముఖ్యం అని మరువరాదు. అతను దైవాదేశాన్ని పాటించి తన ఆలుబిడ్డలను దీవించడంలో సిగ్గుపడాల్సిన పనేముంది? ఆయత్ నెంబర్ 62. إنما المؤمنون الذين آمنوا بالله ورسوله وإذا كانوا معه على أمر جامع لم يذهبوا حتى يستأذنوه إن الذين يستأذنونك أولئك الذين يؤمنون بالله ورسوله فإذا استأذنوك لبعض شأنهم فأذن لمن شئت منهم واستغفر لهم الله إن الله غفور رحيم. ఆయత్ నెంబర్ 62. అల్లాను ఆయన ప్రవక్తను నమ్ముతూ ఏదైనా సామూహిక వ్యవహారంలో దైవ ప్రవక్త వెంట ఉన్నప్పుడు ఆయన అనుమతి పొందనంత వరకు ఎక్కడికి పోకుండా ఉండేవారే సిసలైన విశ్వాసులు. అలాంటి కీలక సమయాలలో నీ నుండి అనుమతి తీసుకునేవారే వాస్తవానికి అల్లాను ఆయన ప్రవక్తను విశ్వసించినవారు. కనుక ఓ ప్రవక్త, అలాంటి వారు ఎప్పుడైనా ఏదైనా తమ పని మీద నీ నుండి సెలవు కోరితే వారిలో నువ్వు తలచిన వారికి సెలవు ఇస్తూ ఉండు. ఇంకా వారి మన్నింపు కొరకు అల్లాను వేడుకుంటూ ఉండు. నిశ్చయముగా అల్లాహ్ క్షమాశీలి కృపాకరుడు. వ్యాఖ్యానం 105. శుక్రవారం నమాజు, పండుగ నమాజుల సందర్భంగా ముస్లింలు అందరూ ఒక చోట సమావేశమయ్యేవారు. అలాగే దేశ ఆంతరంగిక వ్యవహారాలపై, విదేశాంగ వ్యవహారాలపై సంప్రదించే నిమిత్తం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కబురంపగానే ముస్లింలు హాజరయ్యేవారు. ఏదైనా బలమైన కారణంపై రాలేని పక్షంలో వారు దైవ ప్రవక్త నుండి ఆ మేరకు అనుమతి పొందేవారు. కానీ కపటుల పరిస్థితి మాత్రం దీనికి భిన్నంగా ఉండేది. వారు అనుమతి తీసుకోకుండానే గైర్హాజరయ్యేవారు. ఆయత్ నెంబర్ 63. لا تجعلوا دعاء الرسول بينكم كدعاء بعضكم بعضا قد يعلم الله الذين يتسللون منكم لواذا فليحذر الذين يخالفون عن أمره أن تصيبهم فتنة أو يصيبهم عذاب أليم. ఆయత్ నంబర్ 63. మీరు దైవ ప్రవక్త పిలుపును మీలో ఉండొకరిని పిలుచుకునే మామూలు పిలుపులా అనుకోకండి. మీలో ఒకరి వెనుక ఒకరు దాక్కుంటూ మెల్లగా జారుకునే వారెవరో అల్లాహకు తెలుసు.
వినండి, ఎవరు ప్రవక్త ఆజ్ఞను ఎదురుస్తున్నారో వారు తమపై ఏదైనా ఘోర విపత్తు వచ్చి పడుతుందేమోనని లేదా తమను ఏదైనా బాధాకరమైన శిక్ష చుట్టుముడుతుందేమోనని భయపడాలి. వ్యాఖ్యానం 106. దీనికి ఒక భావం ఇది: మీరు ఒకరింకొకరిని పేరు పెట్టి పిలిచినట్లుగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహిస్సలాంను పిలవకండి. ఉదాహరణకు, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహిస్సలాం అని సంబోధించకూడదు. ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహిస్సలాం అని సంబోధించాలి. ఇది ప్రవక్త ప్రత్యక్ష సహచరులను ఉద్దేశించి చేయబడిన సూచన. రెండవ భావం ఇది: మీరు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహిస్సలాం శాపాన్ని సాధారణ వ్యక్తుల శాపంలా తలపోయకండి. ఎందుకంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహిస్సలాం ఏమని వేడుకున్నా అది ఆమోదించబడుతుంది. కాబట్టి మీరు దైవ ప్రవక్త దీవెనలు పొందండి. ఆయన సల్లల్లాహు అలైహిస్సలాం మనసు నొప్పించేలా ప్రవర్తించి ఆయన అభిశాపానికి గురికాకండి. ఒకవేళ మీరలా చేశారంటే మీ వినాశం తప్పదు. వ్యాఖ్యానం 107. ఆనాటి కపటులను ఉద్దేశించి ఈ విధంగా చెప్పబడింది: ఏదైనా ముఖ్య విషయంపై సామూహికంగా సలహా సంప్రదింపులు జరుపుతున్నప్పుడు కపటులు మొహం చాటేసి నెమ్మదిగా సమావేశం నుంచి బయటపడేవారు. వ్యాఖ్యానం 108. ఇక్కడ ఘోర విపత్తు అంటే హృదయాల వక్రత అని అర్థం. ఈ వక్రతే మనిషిని విశ్వాస భాగ్యానికి నోచుకోకుండా చేస్తుంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహిస్సలాం ఆజ్ఞల పట్ల నిర్లక్ష్య ధోరణి, వ్యతిరేకత మూలంగా హృదయాలలో ఈ రకమైన వక్రత జనిస్తుంది. ఎవరైతే ఈ రోగానికి లోనే విశ్వసించడానికి నిరాకరిస్తారో వారు శాశ్వతమైన నరకయాతనను కొని తెచ్చుకున్న వారవుతారు. అందుకే అనుదినం అనుక్షణం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహిస్సలాం విధానాన్ని, సంప్రదాయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహిస్సలాం విధానానికి అనుగుణంగా ఉండే సత్కర్మలే దైవ సన్నిధిలో స్వీకారయోగ్యం అవుతాయి. మిగిలినవన్నీ త్రోసిపుచ్చబడతాయి. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహిస్సలాం వారు స్వయంగా ఇలా ప్రవచించారు: ఎవరైనా నా విధానంతో సంబంధం లేకుండా ఏదన్నా సదాచరణ చేస్తే అది త్రోసిపుచ్చబడుతుంది. బుఖారీ, ముస్లిం. ఆయత్ నంబర్ 64. ألا إن لله ما في السماوات والأرض قد يعلم ما أنتم عليه ويوم يرجعون إليه فينبئهم بما عملوا والله بكل شيء عليم. ఆయత్ నంబర్ 64. వినండి, భూమి ఆకాశాలలో ఉన్న సమస్తము అల్లాహదే. మీ స్థితిగతుల గురించి ఆయనకు బాగా తెలుసు. వారందరూ ఆయన వైపుకు మరలించబడిన రోజున వారు చేసిన కర్మలన్నిటినీ ఆయన వారికి తెలియపరుస్తాడు. అల్లాహ్ ప్రతీదీ క్షుణ్ణంగా తెలిసినవాడు. వ్యాఖ్యానం 109. సృష్టిరీత్యా కానీ, సార్వభౌమత్వం రీత్యా కానీ, అజమాషీ దృష్ట్యా కానీ సర్వ విధాల ఆయనే తిరుగులేనివాడు. ఆయన కోరిన విధంగా వస్తువుల పంపకం చేయగలడు. తాను కోరిన వారికి కోరినంత ఇవ్వగలడు. కానీ అనుయాయులు మాత్రం తమ ప్రవక్త సల్లల్లాహు అలైహిస్సలాం విషయంలో అల్లాహకు భయపడుతూ ఉండాలి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహిస్సలాం మాటను జవదాటకూడదు. ఆయన సల్లల్లాహు అలైహిస్సలాం ఏదైనా విషయం నుండి వారిస్తే దానికి ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి. అసలు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహిస్సలాంను దేవుడు పంపడంలోని ప్రధాన ఉద్దేశం ఇదే. వ్యాఖ్యానం 110. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహిస్సలాం ఆజ్ఞలను ఎదిరించే వారికి ఇది హెచ్చరిక. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహిస్సలాం అభిమతానికి వ్యతిరేకంగా కార్యకలాపాలను కొనసాగించేవారు నిర్భయంగా నిశ్చింతగా ఉండరాదు. ఎందుకంటే వారి లోగుట్టును గురించి అల్లాహకు అంతా తెలుసు. వారి సంకల్పాలను, చేష్టలను బట్టి ఆయన అంతిమ దినాన బహుమతి ఇవ్వటమో శిక్ష విధించడమో చేస్తాడు. సుబ్హానకల్లాహుమ్మ ఓ బిహమ్దిక అంటే, ఓ అల్లాహ్ నీకు మహిమ మరియు స్తుతి. అష్హదు అల్లా ఇలాహా ఇల్లా అంత అంటే నీవు తప్ప వేరే దేవుడు లేడని నేను సాక్ష్యమిస్తున్నాను. అస్తగ్ఫిరుక వాతూబ్ ఇలైక్
అంటే నేను నీ క్షమాపణ కోరుతున్నాను మరియు నేను నీ వైపు పశ్చాత్తాపపడుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్ అండ్ షేర్. ప్లీజ్ subscribe.